సో ఈ 1 నుంచి 10వ శ్లోకం వరకు మనకి సో ఈ థీమ్ మీద పోతున్నాం. రెండో అధ్యాయం 4వ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మావహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్వా వరిసూదన. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్వా వరిసూదన. అర్జున ఉవాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్వా వరిసూదన. భావము: అర్జునుడు పలికాడు, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణములతో ఎదుర్కొనగలను. సో పూజార్హ వరిసూదన. సో పూజార్హ అంటే పూజించాల్సిన వ్యక్తుల్ని, ఎల్లప్పుడూ గౌరవించాల్సిన వ్యక్తుల్ని ఇప్పుడు వాళ్ళని చంపే స్థాయికి మనం వెళ్ళడానికి మనం ఇవాళ తయారయ్యామంటే నిజంగా అది ఎట్లా వీలవుతుంది. సో మనకి ఎవరైనా సహాయం చేసినా, మనకి ఎవరైనా కొద్దిగా ప్రేమతో మాట్లాడినా, కొద్దిగా మనం బాగా చూసుకున్నప్పుడు వాళ్ళ మీద మనం ఏదైనా ప్రతీకార చర్య తీసుకోవాలంటే అది మన వల్ల కాదు. అట్లానే ఇక్కడ కూడా భీష్ముడు, ద్రోణుడు ఇద్దరికి పాండవులు అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం పాండవులు కూడా వీళ్ళిద్దరి మీద మంచి గౌరవం ఉంది, ప్రేమ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆ విలువలు నేర్పించింది కానీ, లేదా వీళ్ళు నేర్చుకుని వీళ్ళ దగ్గర విలువలు నేర్చుకున్నారు. కానీ అలాంటి ఎప్పుడు వాళ్ళ మంచి కోరేటువంటి భీష్ముడు, ద్రోణుడు లాంటి వాళ్ళు ఇవాళ వాళ్ళనే ఎదుర్కోవాల్సి వస్తుందంటే అంత సామాన్య విషయం కాదు. అంటే ఒకసారి మనకు అనిపిస్తుంది, అంటే పాండవులు ఏముంది, పాండవులకి ఎప్పుడు కూడా పక్కనే కృష్ణున్నాడు కదా, వాళ్ళ జీవితం చాలా సుఖంగా చాలా అద్భుతంగా గడిచిపోయింది. ఓకే, సో పాండవులకి ఇంకా వాళ్ళకి ఏముంది, మహాభారతం ఎప్పుడు కూడా అర్జునుడు వాళ్ళ వైపే ఉన్నాడు, కృష్ణుడు వాళ్ళ వైపే ఉన్నాడు అని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి కృష్ణుడు వాళ్ళ వైపు ఉన్నారు అని అంటే దానికి తగినట్టుగా పాండవులు కృష్ణుడు చెప్పిందన్నీ కూడా ఎక్కడ కూడా, అంటే వాళ్ళకి ఒకసారి కృష్ణుడు చెప్పే చాలా విషయాలు ఇబ్బందులు కనుక ఉన్నాయి, చాలా కష్టంగా ఉన్నాయి. కృష్ణుడు చేయమని చాలా పనులు వాళ్ళ వల్ల కాలేదు. కానీ అయినా కృష్ణుడి మీద నమ్మకంతో చాలా కార్యాలు చేశారు కాబట్టి కృష్ణుడు వాళ్ళ వెనకాల ఉన్నాడు. అంటే ఫస్ట్ కృష్ణుడు వాళ్ళని టెస్ట్ చేస్తాడు ప్రతి లెవెల్లో కూడా. దానికి పాండవులు ఎంత ప్రతిస్పందించే దాన్ని బట్టి కృష్ణుడు కూడా వాళ్ళ వైపు ఉంటాడు. అంతే ఆప్యాయంగా, అంతే నమ్మకంతో ఉంటాడు. సో ఉదాహరణకి ఒకసారి కృష్ణుడు ఎవరి వైపు వెళ్తాడు, ఎవరి వైపు మనం తీసుకుందామని దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కృష్ణుడు మన వైపు తీసుకుందాము, కృష్ణుడు మన వైపు ఉంటే ఖచ్చితంగా అతని యొక్క సేన అంతా, అతని సేన అంటే ఎవరంటే ఈ ద్వారకా అక్కడ ఉన్నటువంటి రాజు. కృష్ణుడు ఎటువైపు ఉంటే వాళ్ళు అటువైపు వస్తారు కదా, కాబట్టి మనకి ఇంకా ప్రత్యేకమైనటువంటి బలం మనకి ఇంకా చేకూరుతుంది కదా అని ఒకవైపు దుర్యోధనుడు, ఇంకోవైపు అర్జునుడు ఇద్దరు వెళ్ళి అడగడం ప్రారంభిస్తారు కృష్ణుడు సపోర్ట్ కోసం. సో కృష్ణుడు అక్కడ నిద్రపోతూ ఉంటాడు. సో ఫస్ట్ దుర్యోధనుడు వెళ్ళి, నేను ఫస్ట్ వెళ్తే మేల్కోమంటే ఫస్ట్ నేనే మొత్తం వాళ్ళంతా నా వైపు నేను లాక్కోవచ్చు కదా అని ఫస్ట్ వెళ్తాడు. కానీ అక్కడ చూసి కృష్ణుడు నిద్రపోతుంటాడు. సో తల ఒకవైపు, కాలు వైపు కృష్ణుడు వైపు ఉంటే దుర్యోధనుడికి మన మీద కాలు వైపు కూర్చోడింది, నేను మీ తల వైపు కూర్చుంటాను. సో తల పక్కనే కూర్చుంటాడు. తర్వాత అర్జునుడు వస్తాడు.
అర్జునుడు వచ్చి చూడంగానే దుర్యోధనుడు ముందే ఉంటాడు, కానీ కృష్ణుడు పడుకో ఉంటాడు. కానీ అర్జునుడు మంచి హంబుల్ పొజిషన్ తీసుకొని కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కృష్ణుడు లేయంగానే అర్జునుడిని చూసి ఏం కావాలి, ఎందుకు వచ్చావు, ఏంటి ఇక్కడ, ఏం కావాలి చెప్పండి. వెంటనే దుర్యోధనుడు చేసి, నేను ముందు వచ్చాను, సో ముందు నువ్వు నన్ను అడగాలి ఏం కావాలని. ముందు నువ్వు వచ్చినా కూడా ఫస్ట్ నేను చూసింది అర్జునుడిని, కాబట్టి నేను అర్జునుడిని అడుగుతాను. యాక్చువల్గా దుర్యోధనుడికి ఏముందంటే కృష్ణుడు కాకపోయినా పర్వాలేదు, ఆయన సేన మొత్తం దగ్గర ఉండాలని ఆయన లేదు అనమాట. ఎక్కడ అర్జునుడు కృష్ణుడు సేనని మొత్తం తీసుకుంటాడేమో, ఓకే, కాబట్టి నాకు ఎక్కడ అవకాశం పోద్ది, కాబట్టి నన్ను ఫస్ట్ అడ్రస్ చేయాలి కదా కృష్ణుడు అని యాక్చువల్గా ఆ కంగారులో భయంలో ఉంటాడు దుర్యోధనుడు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు సరే నీకేం కావాలో చెప్పు అంటే, నాకు నువ్వు కావాలా అంటే, వెంటనే కృష్ణుడిని నేను కావాలి, కానీ నాకు షరతు పెట్టుకున్నాను, అంటే ఒకవేళ యుద్ధం నేను ఎవరి వైపు వెళ్ళినా సరే నేను మాత్రం అసలు ఆయుధమే పట్టను, కాబట్టి నువ్వు ఆలోచించుకు ఇంకోసారి నేను కావాలా, నా నారాయణ సేన కావాలి, నీకు కావాలని అడుగుతుంటాడు. కానీ నిస్సందేహంగా ఎక్కడ ఎలాంటి మళ్ళీ ఆలోచించుకోకుండా అర్జునుడు వెంటనే నువ్వు నాకు యుద్ధం చెప్పినా పర్వాలేదు, నువ్వు ఆయుధం పట్టుకుని పర్వాలేదు, నువ్వు మాత్రం నాతో ఉండాలన్నాడు. వెంటనే అక్కడ దుర్యోధనుడు రిలాక్స్ అయిపోతాడు అనమాట. పర్వాలేదు, కృష్ణుడు ఉండి మనకి ఆయన సేన లేకపోతే కృష్ణుడు ఉండి మనకి ఏం ప్రయోజనం, కృష్ణుడు ఆయుధం పట్టుకోతే మన వైపు ఉండి ఆయన ఏం చేస్తాడు. కాబట్టి అర్జునుడు ఆయన్ని కేవలం కోరుకోవడం వల్ల దుర్యోధనుడు లాస్ట్ లో నేను మాత్రం ఏం చేసేదిలే, సరే పోతే పోయిలే, అర్జునుడిని కోరుకున్నాడు కాబట్టి నాకు పోనీలే, నేను ఈ నారాయణ సేన అడ్జస్ట్ అయిపోతాను అనుకుంటున్నాను. అంటే మనం గమనిస్తే అర్జునుడికి ఎంత నమ్మకం కృష్ణుడి మీద, ఎంత నమ్మకంతో నువ్వు ఆయుధం పట్టకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం నాతో ఉండాలంటే, సో ఎంత నమ్మకంతో అర్జునుడు కృష్ణుడిని నువ్వు నా పక్కన ఉంటే చాలు అని అంటే ఎట్లాంటి బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు, ఎంత నమ్మకంతో స్టెప్ తీసుకున్నాడు. ఇందుకే కృష్ణుడు నన్ను కేవలం నన్నే నమ్ముకున్నాడు, వీళ్ళు కేవలం నన్ను నమ్ముకున్నారు, సో నన్నే నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి, ఏ స్థాయికైనా చేయాలి, ధర్మాన్ని కూడా మార్చేసి సత్యాన్ని కూడా మార్చేసి ఏమైనా చేసినా సరే వీళ్ళకి నేను గెలిపించాలి అంటున్నాను. సో మనం ఎందుకు పాండవుల వైపు కృష్ణుడు అలాంటి ఒక డ్రైవర్ పోస్ట్ తీసుకున్నాడు, రథసారథి పోస్ట్ తీసుకున్నాడు అని, ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఏమైనా పర్వాలేదు, నా ఒక్కడితో నువ్వు మీరు ఎట్లా జయిస్తారు, నేను అది కూడా నేను ఆయుధాలు కూడా పట్టణం చెప్పాను కదా అని కృష్ణుడు అంటాడు. మాకు ఓడిపోయినా గెలిచినా మాకేమి ఇబ్బంది లేదు, కానీ నువ్వు మాత్రం మా పక్కన ఉండాలన్నాడు. యాక్చువల్గా కృష్ణుడు సో ఇలాంటి ఒక భక్తిని, అంటే ఏమి కోరుకుండా ఏమి ఆశించకుండా నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు, నువ్వు బతికినా చనిపోయినా విజయం వచ్చినా అపజయం వచ్చినా నువ్వే నాతో ఉండాలి, నువ్వు ఎప్పుడు నన్ను కనిపెట్టుకో ఉండాలనేటువంటి ఈ అచంచలమైనటువంటి నమ్మకము భక్తే మనం కృష్ణుని మీద పెట్టే పెట్టుబడి అనమాట. మనకి 0.0001% ఇంకెవరి మీదైనా సరే మనకు నమ్మకం ఉంటే, సో కృష్ణుడు కూడా మన మీద 1% తగ్గిపోతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే అర్జునుడు కృష్ణుడు ఏం చెప్పాడు ఇప్పుడు అర్జునుడికి, నువ్వు వాళ్ళని చంపాలంటున్నాడు, కానీ మనం ఆ పొజిషన్లో ఉండి నన్ను ఎప్పుడు ప్రాణంతో ప్రాణంగా నన్ను కాపాడుకుంటూ, అంటే ద్రోణాచార్య లాంటి వాళ్ళు నన్నే తన ప్రథమ శిష్యుడిగా తన కొడుకులకు కూడా ఇవ్వనటువంటి ఎన్నో అస్త్రాలు ఎన్నో టెక్నిక్స్ నాకు నేర్పించాడు, నాకు తండ్రి కంటే మించిన ఇటువంటి ఆప్యాయతను పంచాడు ద్రోణాచార్యులు. అలాగే భీష్ముడిని తాత అనుకుంటూ ఎన్నోసార్లు ఆయన ఒడిలో పడుకున్నారు. సో నిజంగా కృష్ణుడు చెప్పినటువంటి ఈ మాటకి అర్జునుడు ఏ స్థాయిలో బాధపడుతాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ నేను పూజింపదగిన వ్యక్తుల్ని నేను ఎలా చంపేది, ఇంకా ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్ లో మనం వెళ్ళామంటే మనకి ఎవరైనా చిన్న మంచి చేస్తేనే మనం వాళ్ళకి
ఏదో ఒక విధంగా మనం వాళ్ళని మేలు చేయాలని ట్రై చేస్తాం. కానీ జీవితాంతం యాక్చువల్గా చెప్పాలంటే పాండవులు భీష్ముడికి ద్రోణాచార్యుడికి రుణపడి ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని ఇప్పుడు కృష్ణుడు నువ్వు చంపాలి అని అంటే అది ఎంత అంటే ఒక మనిషిగా మన ఆ పొజిషన్లో ఉంటే ఎంత ఒక ఘోరమైన పరిస్థితి అది. కానీ ఎన్నిటినీ ఏమైనా పర్వాలేదు, మళ్ళీ కృష్ణుడు ఆజ్ఞనే మళ్ళీ పాటించి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనకి అక్కడే నమ్మకం రావాలి, కృష్ణుడు చెప్తే కరెక్టు, కృష్ణుడికి పూర్తిగా తెలుసు, కృష్ణుడు ఏం చేసినా సరే అది అందరి మేలు కోసం ఉంటుంది, అందరు శ్రేష్ఠుడు అనే దృఢమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం కృష్ణుడు మన వైపు చూస్తాడు. ఎక్కడైనా సరే మన ఓన్ ఎమోషన్స్ కి, ఓన్ ప్రిఫరెన్సెస్ కి, మనం చూసేటువంటి న్యాయ అన్యాయ ధర్మ అధర్మాలు మన కోణ నుంచి మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. సో గురువు కూడా అదే పొజిషన్ తీసుకున్నాడు అనమాట మన జీవితంలో. మనల్ని ఒక కార్యం చేయమన్నాడు అంటే మనం ఏమి ఆలోచించకుండా అది చేయాలి. మనం అక్కడ లాజిక్లు, దీని అవుతుందా అవ్వదా, ఇది ఎంతవరకు అవుతుంది, ఇది జరుగుతుందా, ఇది అయ్యేదనా, ఇది ప్రాక్టికల్గా అని మనం ఆలోచించుకున్నాం చేయాలి. ఆ నిర్ణయం లేదా అవి మనం చెప్పేటప్పుడు అవి మనకు చాలా కష్టంగా ఉంటుంది, మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దానికి ఇంకో మెట్టు ముందుకేస్తామో అప్పుడు యాక్చువల్గా వాళ్ళ కృప, వాళ్ళ దయ మన మీద కలుగుతుంది. అలా కాకుండా ఆదేశాలు ఇచ్చినప్పుడు మనం అన్ని రకాల కోణాల నుంచి ఆలోచించి చేస్తే చేద్దాంలే, లేకపోతే వదులుదాంలే, కొంత సమయం తర్వాత చేసుకుందాం అనుకుంటే మాత్రం అంటే మనం ఇంకా కూడా రెడీ కాలేదన్నమాట. మనం ఇంకా కూడా మనకి నమ్మకం రాలేదు. ఎప్పుడైతే మనకి భగవంతుడి మీద, గురువు మీద నమ్మకం కలుగుతుందో ఆ రోజే మనం ఈ ఎన్నో మాయాశక్తుల నుంచి మనం దాటగలిగేటువంటి ఆ శక్తి మనకి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక బలం అప్పుడు వస్తుంది. దేన్నైనా ఎదుర్కొనేటువంటి, ఎంతైనా ఎదుర్కొనేటువంటి శక్తి ఆధ్యాత్మిక బలం ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడైతే ఆ మాట మీద నమ్మకంతో మనకు దిగినప్పుడు. సో అట్లా ఇక్కడ మనం గమనిస్తే పెద్దల్ని ఎల్లప్పుడూ గౌరవించాలి కదా, భాష్యంలో ఉంటుంది అన్నమాట ప్రోగ్రాం. పెద్దల్ని ఎప్పుడు గౌరవించాలి. ఇన్ఫాక్ట్ ఇంకా అర్జునుడు ఒక స్టెప్ ముందుకెళ్ళి భాషను ప్రోభా రాశారు. సో మీ గురువుని లేకపోతే మీ పెద్దవాళ్ళని నువ్వు చంపగలవా కృష్ణ? మీ గురువు అంటే సాందీపుని నువ్వు చంపుతావా? ఎందుకంటే నిన్నంత ప్రేమగా చూసుకున్నాడు కదా, నిన్నంత ఆప్యాయంగా చూసుకున్నాడు కదా, నువ్వు గురుకులంలో ఉన్నప్పుడు నీకు అన్ని విద్యాబోధన చేసేటప్పుడు చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు తల్లిదండ్రులతో సమానం, గురు పత్ని. సో అలాంటి వాళ్ళు నువ్వు చంపగలుగుతావా? లేకపోతే ఉగ్రసేనుడు ఓకేనా, అందరికీ పెద్ద, సో ఆయన నువ్వు చంపగలుగుతావు? సో దయచేసి నువ్వు చంపగలిగినప్పుడు అప్పుడు నాకు కూడా చెప్పు, నేను కూడా చంపుతాను. నువ్వు చంపలేవు కాబట్టి అది సహజ సిద్ధం, మనం చంపలేము, మన పెద్దవాళ్ళని మనం చంపలేము. కాబట్టి నువ్వు హరిసూదుని, నువ్వు హరిసూదన అంటే రాక్షసుని చంపేటువంటి, రాక్షసుని పట్టుబెట్టేటువంటి నువ్వు నీ బాణాలతో, అదే బాణాలతో నువ్వు రాక్షసుని చంపేటువంటి బాణాలతో నీ పెద్దవాళ్ళు నువ్వు చంపగలుగుతావా? నిన్ను ఆప్యాయంగా చూసుకునే వాళ్ళని మీద నువ్వు ఎదురెళ్ళగలుగుతావా అని. సో ఇక్కడ అర్జునుడు ఇండైరెక్ట్ గా ఒక ప్రశ్న వేస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే మధుసూదన, హరిసూదన. మధుసూదన అంటే ఆయన రాక్షసుని చంపాడు దేంతో? హరిసూదన బాణాలతో. కానీ అదే బాణాలతో ఇప్పుడు మీ పెద్దవాళ్ళని నువ్వు చంపగలుగుతావా కానీ అర్జునుడు ఇండైరెక్ట్ గా ప్రశ్న వేశాడు. నేను ఎలా చంపగలను? వాళ్ళు గౌరవించాల్సిన పొజిషన్లో నేను ఉండి. అలాగే నువ్వు గౌరవించే వ్యక్తులు నువ్వు చంపగలుగుతావా అని అర్జునుడు ఇండైరెక్ట్ గా కృష్ణుడికి ఈ ప్రశ్న వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ 2వ అధ్యాయం 5వ శ్లోకం. గురు నహత్వా హి మహానుభావాన్
श्रेयो भोक्तुं भैक्षमहीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्षमहीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्षमहीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् మహానుభావులు వాళ్ళంతా కూడా ఎవరు? భీష్ములు, ద్రోణాలు లాంటి వాళ్ళు. సో భావం చూద్దాం. సో నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణములను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమం. ప్రాపంచిక లాభము కోరుతున్నప్పటికీ వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్త కలంకితం అవుతుంది. సో వాళ్ళు నా గురువులైనట్టి మహానుభావులు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి జీవించడం కంటే కూడా నేను భిక్ష ఎత్తుకోవడం చాలా మేలు. అఫ్కోర్స్ వాళ్ళు ప్రాపంచిక కొన్ని లాభాలు వాళ్ళు కోరుకోవచ్చు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆశించవచ్చు, కానీ అయినా కూడా వాళ్ళు పెద్దలే కదా. కానీ వాళ్ళని చంపడం వల్ల ఇంకా రేపు నేను అనుభవించినంతా కూడా అంత రక్త కలితం అవుతుంది కదా, టెయింటెడ్ విత్ బ్లడ్. ఓకేనా? సో తినే భోజనము అదంతా కూడా రక్తపు భోజనం అవుతుంది కూడా అంతా. కాబట్టి ఆ మహానుభావుల్ని వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం తర్వాత జీవించాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? పోనీలే ఎంతకాలం బతుకుతారు వాళ్ళు? పోనీ వాళ్ళు మాకే కదా అన్యాయం చేసింది, మమ్మల్ని కదా ఇబ్బంది పెట్టింది. కానీ వాళ్ళు కొద్దిగా వాళ్ళు కోరుకున్నా కూడా అంత తప్పే ఉంది. కానీ వాళ్ళని చంపి జీవితాంతం నేను ఆ గిల్టీ ఫీలింగ్తో, ఓకేనా, సొంత గురువునే చంపుకున్నాడనో లేకపోతే వీళ్ళ ప్రేమగా చూసి ఎంతో ఆప్యాయంగా చూసిన వాళ్ళనే చంపాడు కేవలం ఆస్తుల కోసం అనేటువంటి ఆ మాటలు, తర్వాత వాళ్ళని చంపామనేటువంటి ఈ బాధ, ఈ అవమానాలు ఇవన్నీ నా భవిష్యత్తుని నేను ఎందుకు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు పెట్టుకోవాలి? సో అని అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. సో మన భాష్యం గమనిస్తే ప్రభుపాదులు చాలా అద్భుతంగా రాసన్నమాట భాష్యాన్ని. సో ఎప్పుడైతే వాళ్ళు అదర్ వైపు నిలుచుకున్నారో, అన్నీ తెలిసి కూడా, శాస్త్రాలు తెలిసి, అక్కడ విధి విధానాలు తెలిసి, ప్రతిదీ తెలిసి కూడా వాళ్ళు కౌరవుల వైపు నిల్చున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే గురువుగా వాళ్ళు అర్హతలు కోల్పోయారంట. సో గురువు అంటే ఇక్కడ మళ్ళీ మంచి గురువు, చెడ్డ గురువు ఉండదు. గురువు అంటేనే ఒక అర్హత కలిగినటువంటి, ఒక ప్రామాణికమైనటువంటి ఒక స్థానం. సో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో పాటు అది ఎలా అప్లై చేయాలో, ఎప్పుడు అప్లై చేయాలో, ఎవరి మీద అప్లై చేయాలో కూడా వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. కానీ ఇంత బాహాటంగా జోదం ఆడేటప్పుడు కానివ్వండి, లేకపోతే ద్రౌపది వస్త్రాభరణ జరిగేటప్పుడు కానివ్వండి, లేదా అనేక సార్లు కౌరవులు వచ్చి వీళ్ళు అంతమొందించేటప్పుడు అనేక సందర్భాల్లో వీళ్ళందరినీ గమనించి కూడా ద సేమ్ టైం పూర్తిగా న్యాయం, ధర్మం అంతా కూడా పాండవుల వైపు ఉన్నప్పుడు, ఇంత తెలిసి కూడా వాళ్ళు అధర్మ వైపే ఉన్నారు అని అంటే, సో వాళ్ళు ఆ స్థానం నుంచి వాళ్ళు ఎప్పుడు తప్పుకునేసినట్టే అర్థం.
ప్రభు గారు భాష రాస్తారు అన్నమాట ఇవన్నీ. ఉదాహరణకి ద్రోణాచార్య లాంటి వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే ఒక ఆచార్యులు బ్రాహ్మణులు యాక్చువల్గా. కానీ వాళ్ళు బ్రాహ్మణులు జనరల్గా డబ్బు కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. డబ్బు కోసం ఆధారపడరు కూడా. బ్రాహ్మణ అంటే అతను వేద జ్ఞానం ఇస్తూ భిక్షాటం పెట్టుకుంటాడే కానీ వాళ్ళ దగ్గర నుంచి రూపాయి కూడా ఆశించాడు. సో రాజులు గతంలో ఎన్నో యజ్ఞాలు చేసినప్పుడు యజ్ఞం అయిన తర్వాత వాళ్ళకి ఎన్నో బంగారు నాణ్యాలు ఎంతెంతో వాళ్ళకే దానాలు ఇచ్చేవాళ్ళు. ఆ బ్రాహ్మణుడు ఏం తీసుకుని అక్కడ రోడ్లో పడి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఈ డబ్బాలు పెట్టుకుని మేమేం చేసాము, మాకేం అవసరం. సో రాజులు మళ్ళీ ఆయన కలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ట్రెజరీలో పెట్టుకునేవాడు. అంటే రాజులు ఎలా ఫీల్ అయ్యామంటే ఇది మేము ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాము, ఇది మాది కాదు, ఇది వాళ్ళది, కాబట్టి దాన్ని మేము సమాజ శ్రేయస్ కోసం వాడతాం, అక్కడ మంచి పనుల కోసం డెవలప్మెంట్ కోసం మేము వాడతాం అన్నట్టుగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ద్రోణాచార్యుల పరిస్థితి ఎలా వస్తుందంటే అత్యంత పేదరిక పరిస్థితిలో పడి తన పిల్లలు కూడా పాలు ఇవ్వలేని పరిస్థితిలో ద్రౌపదులను పోయి అడిగి ద్రౌపదుడు తను ఇచ్చిన మాటని తన జవదాటి తర్వాత ద్రోణాచార్యులకి కోపం రావడం, ఎట్లా ద్రౌపదుడిని మనం అతన్ని బంధించి తీసుకురావాలనుకున్నాం. అప్పుడున్నటువంటి ఆవేశంలో పాండవులకి కౌరవులకి ఆయన ఆచార్యుడు అవ్వడం. ఇంకప్పటి నుంచి భీష్ముడు సో వాళ్ళకి మీరు ఇవి నేర్పిస్తే నేను మిమ్మల్ని మేము పోషించుకుంటామంటారు అనమాట. సో అప్పుడే ద్రోణాచార్యులు అక్కడి నుంచి వాళ్ళ మీద సంపాదనతో ఆధారపడడం ప్రారంభించారు. సో ఎప్పుడైతే మనం బ్రాహ్మణుడు సంపాదన కోసం ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే ఇంకా అల్టిమేట్ గా అతను ఒక న్యాయము, ఒక ధర్మము ఇవి పర్ఫెక్ట్ గా అతను ఎగ్జిక్యూట్ చేయలేడు అనమాట, చెప్పలేడు. అండ్ అందువల్ల అప్పుడే ఇంకా ఇప్పుడు దాకా వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు నువ్వు సడన్ గా ఇప్పుడు నువ్వు పాండవుల వైపు వెళ్ళిపోతే అది ఇప్పుడు దాకా మా సొత్తు తిని ఇప్పుడు వాళ్ళ వైపు వెళ్తే న్యాయం కాదా, ఇది అన్యాయం కదా అని వాళ్ళు అడిగినప్పుడు అతను ఏం చెప్పగలుగుతాడు? చెప్పలేడు. సో న్యాయం ఇటువైపు ఉందని తెలిసి కూడా సో ఇంతకాలం వాళ్ళు పెట్టింది తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు సచ్చినట్టుగా అన్యాయమైన అధర్మమైన వాళ్ళకి ఉండాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ద్రోణాచార్య తన గురుస్థానాన్ని కోల్పోయాడు. అట్లాగే భీష్ముడు ఈ ద్రౌపది వస్త్రాభరణ ఘట్టంలో కూడా సో ఎప్పుడైతే ఈ జూదం ఆడేటప్పుడే భీష్ముడు ద్రోణుడు లాంటి వాళ్ళు ఆపేసి ఉండాలి. ఎందుకంటే సరదాగా ఒక ఆట అన్నట్టుగా పిలిచి సో దాన్ని ఆ టైంలో దుర్యోధనుడు శకుని సో ఎట్లాగైతే ధర్మరాజు పెద్దవాళ్ళు చెప్పింది ఏదైనా సరే నేను పాటిస్తాను, వాళ్ళకి నేను అడ్డు చెప్పను అని ఆయన ఒక మెయిన్ ఫిలాసఫీ తన జీవితంలో పెట్టుకుంటాడు. సో వాళ్ళు ఎప్పుడైతే ట్రిక్కీగా నా బదులు శకుని వాడతాడు, సో శకుని చెప్పేటివి మీరు పాటించాలన్నప్పుడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడు అక్కడ నీ అంటే దుర్యోధనుడిని నీకేం నువ్వు ఆడలు కాబట్టి ఆయన చేత ఆడిపించకూడదు ఏం మాట కామ్ అయిపోయాడు. సరే ఆడగానే ఆయన అడ్డుపడి ఉంటే ధర్మరాజు సేవ్ అయ్యి ఉన్నాడు, కానీ ఆయన చెప్పలేదు, పెద్దవాళ్ళు చెప్పలేదు కదా ఆపమను లేదా కొనసాగింది, అట్లా ఆగిపోయాడు. కాబట్టి ప్లస్ వీళ్ళు ఏం చేశారు, ఛాలెంజ్ చేశారు. అంటే నువ్వు ఆడలేవా, నువ్వు అంటే ఒక రాజుని ఎప్పుడైతే ఛాలెంజ్ చేస్తారో రాజు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయాల్సింది. రెండో పాయింట్, ధర్మరాజు కూడా ఎక్కడో కొద్దిగా లైట్ గా దాని మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సరదాగా ఆడడానికి ఆయన ముందున్నప్పటికీ కూడా ఆ లోపల ఇంట్రెస్ట్ తనకి ఎక్కడో ఒక అడుగు ముందుకు అనిపించింది ఆటలో. కానీ కాలక్రమంలో మనకు తెలుసు మొత్తం వాళ్ళు అన్ని సమర్పించేసుకున్నారు కౌరవులకి. సో చివరికి ద్రౌపదిని కూడా సో దాంట్లో పణంగా పెట్టారు. అయితే ద్రౌపదిని ఎప్పుడైతే లాక్కో రమ్మంటారో దుశ్శాసనుడు వెళ్ళి లాక్కొని వస్తారు. లాక్కొచ్చిన ఫస్ట్ ప్రశ్న అడిగింది, ఆల్రెడీ అమ్ముడుపోయిన వాడికి తను వేరే వాళ్ళు అమ్మే శక్తి వస్తుందా అని ద్రౌపది ఈ ప్రశ్న వేస్తుంది. ఎవరు అడుగుతుంటే ఫస్ట్ పోయి భీష్ముడిని అడుగుతుంది. భీష్ముడు అక్కడ
ఏం మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే రెండు సందిగ్ధాల్లో పడతాడు. ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే రెండు రెండు టెక్నికల్ పాయింట్స్ ఇక్కడ ఏంటంటే, ఒకటి అమ్ముడు పోయిన వ్యక్తి ఓకేనా, ఒకవైపు ఎస్ తనకి అర్హత లేదు, కానీ ఈమె తన భార్య కదా, భార్య అంటే ఆల్రెడీ అతనికి అమ్ముడుపోయినంటే అతను ఏమైనా చేసుకోవచ్చు ఆమె భార్యగా. అది ఒక ధర్మం చెప్తుంది. భార్య ఆల్రెడీ ఒక వ్యక్తికి ఆల్రెడీ సంబంధంలోకి వెళ్ళిపోయింది అని అంటే, ఇంకా ఆమె సేవకురాల్లాగా, ఇంకా ఆమె అతను ఏమైనా చేయొచ్చు, ఏదైనా అతను ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆమె కట్టుబడి ఉండాలనేటట్టుగా ఒక ధర్మం ఉంది. ఇంకోవైపు ఏముంది, ఖచ్చితంగా అమ్ముడుపోయిన వ్యక్తికి ఇంకొకరిని అమ్మే అధికారం లేదు ఇంకో దాంట్లో. అంటే ఈ రెండు టెక్నికాలిటీస్ మీద ఆయన ఇరుక్కోపోతాడు అనమాట. సో ఇది కరెక్టా ఓకేనా, నేను ఏది మాట్లాడాలి దాంట్లో పడిపోతాడు. ఈ లాక్ లో పడినప్పుడు అతను ఏం మాట్లాడలేడు. వాస్తవానికి యాక్చువల్గా అక్కడ భీష్ముడు ఏం చేసి ఉండాలంటే, టెక్నికాలిటీస్ అన్ని పక్కన పెట్టి అల్టిమేట్ గా ఒకరికి ఒక ఆమెకి అక్కడ ద్రోహం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతూ ఉంది. నిండు సభలో ఒక ఆడవాళ్ళని కానీ బాగా పెద్దవాళ్ళని కానీ లేకపోతే పిల్లల్ని కానీ అందరిని డీల్ చేసినట్టుగా వాళ్ళని డీల్ చేయకూడదు. సో అందరినీ చూసినట్టుగా వాళ్ళని అదే ఫ్రేమ్ నుంచి వాళ్ళని చూడకూడదు. సో ఫస్ట్ అసలు భీష్ముడు ఈ న్యాయాన్యాయాలు, ధర్మశాస్త్రాలు, ఈ శాస్త్రాల్లో ఈ ఇంట్లో పడి, సో అతను యాక్చువల్గా ఇవన్నీ పట్టించుకోకుండా తన పెద్దరికంతో అసలు ఈయన అసలు ఎట్లా తీసుకురాకూడదు. ఎందుకంటే యాక్చువల్గా అందరూ ఆశ్చర్యపోతారు అనమాట. అందరూ అసలు ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా, ఆమెని ఇంటిదిగా బలవంతం పెట్టి లాక్కు రావాలన్నా అని అందరికీ హృదయ వికారం అయిపోతుంది అనమాట అక్కడ. కానీ సభ అంతా కూడా అంత ఎమోషనల్ గా ఇదైన వాళ్ళు, కానీ భీష్ముడు మాత్రం ఏం మాట్లాడలేకపోవడంతో అక్కడే ఆయనకి తన గౌరవాన్ని పూర్తిగా అతను పోగొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోతాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ఘట్టం మనం కానీ గమనిస్తే, యాక్చువల్ చెప్పాలంటే మనం నేర్చుకోవాల్సింది పైన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్ ఏంటంటే, ఎంతమంది రక్షించే వాళ్ళు ఉన్నా సరే, ఎంతమంది మనం రక్షించగలరు అని మీరు అనుకుంటే, ఒకనొక సిచ్యువేషన్ వీళ్ళెవరు మనం రక్షించలేదు. ఓకే, కేవలం కృష్ణుడు మాత్రమే అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, అన్ని సందర్భాల్లో మనం కాపాడగలుగుతాం. ఉదాహరణకి ఇప్పుడు ద్రౌపదికి 5 మంది భర్తలు, వాళ్ళు గొప్ప యోధులు. వాళ్ళంతా వాళ్ళ గురించి ప్రపంచం అంతా పొగుడుతూ ఉంది. వాళ్ళు చేసినటువంటి కొన్ని కార్యాలు అసాధారణంగా ఉంది. వాళ్ళు చేసిన కొన్ని కార్యాలు, కానీ ఇక్కడ సొంత భార్యను కాపాడుకోలేకపోతున్నారు. అంటే ద్రౌపది రక్షణ పొందలేకపోతుంది. ఇంత మహారథులు అంటారు. ఇంత మహారథులు ఉన్నప్పటికీ కూడా 5 మంది తన క్లోజ్ క్వార్టర్స్ లో ఉన్నారు, ఆమె పక్కనే ఉన్నారు. కానీ అక్కడ ఒక సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళు తల కూడా ఎత్తి ఆమెను చూసే పరిస్థితిలో లేదు. రెండోది, ఇంకా అంతకంటే ఇంకో హయ్యర్ లెవెల్లో భీష్ముడు, ద్రోణాచార్యులు, విదురుడు, ఓకేనా, వీళ్ళందరూ యాక్చువల్గా వీళ్ళంతా ధర్మరక్షణ పరిపాలన అన్నమాట. మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నారు వీళ్ళంతా. కానీ ద్రౌపది అక్కడ కూడా వాళ్ళ నుంచి రక్షణ పొందలేకపోతుంది. అంటే వీళ్ళు ఎవరు రక్షించలేకపోతున్నారు. ఎస్, మన లైఫ్ లో ఒక సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట, ఎవ్వరు మనం రక్షించలేరు. ఈ భౌతిక ప్రపంచంలో మనం అలాంటి పరిస్థితుల్లో పడడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ అంటే మానసికంగానో, ధర్మంగానో, లేకపోతే అనేక వాటిల్లో ఇష్యూస్ లో మనం ఇరుక్కోబోయి రక్షించాల్సిన సమయంలో మనం రక్షించలేక కేవలం మన స్తబ్దతను నిలిచిపోతాం. సో మనం రక్షించగలుగుతారు, వీళ్ళు ఎప్పుడైనా మనం కాపాడగలుగుతారు, వీళ్ళు ఎప్పుడైనా నన్ను ఆదుకోగలుగుతారు అని మన వేసే లెక్కలన్నీ కూడా పటాపంచలేము. మనల్ని ఎవరు ఇక్కడ కాపాడరు.
అంటే 5 మంది పక్కనే వాళ్ళ భర్తలు ఉన్నప్పటికీ కూడా, అంటే కురువంశంలో ఉన్నటువంటి అత్యంత మహారాజులంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. ద్రౌపదిని కాపాడలేకపోతున్నారు, లేదా ద్రౌపది ఆ రక్షణ పొందలేకపోతున్నారు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా కృష్ణుడు మాత్రమే రావచ్చాడు. కృష్ణుడు మాత్రమే రక్షించడం, కృష్ణుడు మాత్రమే కాపాడగలిగాడు. ఇంకెవ్వరు కాపాడలేకపోయారు. సో ఈ మొత్తం ఘట్టం నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఎస్, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో మనల్ని కేవలం కృష్ణుడు మాత్రమే కాపాడగలడు. అండ్ మన కోసం, ఒక్క వ్యక్తి కోసం కృష్ణుడు రాగలుగుతాడు. ఇక్కడికి ఒక్క వ్యక్తి కోసం కూడా రాగలటువంటి దయా హృదయం అంటే రాగలుగుతాడు. ఒక వ్యక్తి కోసం కూడా రాగలుగుతాడు. సాధారణంగా మనం భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు అంటే, ధర్మం మొత్తం కూడా నశించినప్పుడు, అధర్మం పెచ్చుబీరినప్పుడు, అంటే మొత్తం సమాజం అంతా గందరగోళమైనప్పుడు అప్పుడే భగవంతుడు అవతరిస్తాడని జనరల్గా మనకుంది ఇక్కడ. కానీ అది అట్లా కాదన్నమాట. ఒక వ్యక్తికి, ఒక భక్తుడికి ఇబ్బంది జరిగినా సరే, ఒక భక్తుడి యొక్క పరిస్థితి చాలా ఘోరమైన ఆందోళన పెడుతుంటే, ఆ భక్తుడు ఆ భగవంతుడు తప్ప ఇంకెవరు నమ్ముకోకుండా ఉండుంటే, భగవంతుడు ఆ ఒక్క వ్యక్తి కోసం కూడా వస్తాడు. స్వయంగా అందరినీ వదిలేసి తన వైకుంఠ లోకాన్ని మొత్తం లేకపోతే కోసం రాగలుగుతాడు. ఎలా రాగలుగుతాడు అంటే, మనకి నచ్చిన విధంగా, మనం కోరుకున్న విధంగా, ఎగ్జాక్ట్గా నా ఆలోచన ప్రతిస్పందించేలాగా ఉంటాడు. అంటే అంత డీప్గా ఆయన మనం అర్థం చేసుకొని ఆ స్థాయికి మనం రాగలుగుతాం. సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ హోల్ ఎపిసోడ్లో నుంచి. సో భీష్ముడి యొక్క మౌనం, అది ఇందాక ఈ ధర్మ సందేహాల్లో ఇరుక్కుపోతాడు అనమాట. సో భీష్ముడు మౌనం వహిస్తాడు. అయితే ఇది భీష్ముడికి ఆల్రెడీ ఇది హయ్యర్ ప్లాన్ అని. ఒక విధంగా అదే అధర్మం వైపు నిలబడడానికి ఒకటి ఏంటంటే, అది కృష్ణుడి యొక్క గేమ్ ప్లాన్ లో ఒక స్కెచ్ అది కూడా. సో మనకి చెప్పడం అనమాట, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత ఆదర్శవంతమైనా సరే, నువ్వు చెడ్డవాళ్ళ వైపు ఉంటే నీకు కూడా ఆ శిక్ష తప్పదు అనేటువంటి ఒక లెసన్ మనకి ఇవ్వడం. అండ్ కృష్ణుడి ప్లాన్ ప్రకారంగా రేపు ధర్మయుద్ధం జరగాలి. ఆ ధర్మయుద్ధం జరగడంలో భీష్ముడు యాక్చువల్గా ఉన్నతైన భక్తుడు కృష్ణుడికి. దానికి గేమ్ ప్లాన్ ప్రకారంగానే భీష్ముడు పౌరుడు వైపు వస్తాడు. అది ఇంటర్నల్ లెసన్ అది. ఎందుకంటే భక్తుడైనవాడు, అది మంచి సిచ్యువేషన్ అయినా సరే, చెడ్డ సిచ్యువేషన్ అయినా సరే, ఒకసారి భగవంతుడిగా కోరుకుంటే అతను ఏ సిచ్యువేషన్ కింద వెళ్ళిపోతాడు. సో జనరల్గా అందరూ కూడా భగవంతుడికి అనుకూలమైనటువంటి సేవలు చేయాలనుకుంటారు. అందరూ కూడా భగవంతుడికి అనుకూల సేవలు ఉండాలనుకుంటారు. అది ఎట్లా అంటే, మనకి ఎవరైనా పోయేసి మనల్ని చామర చేయమంటే హ్యాపీగా పోయి చేస్తాం, పోయి తీర్థం ఇవ్వమంటే హ్యాపీగా పోయి ఇస్తాం, పోయి వడ్డించండి అంటే ఆ సేవ బ్రహ్మాండం చేస్తాం, అలంకారం చేయమంటే చేస్తాం, పూలు కుట్టనంటే చేస్తాం, వండండి అంటే కూడా వండుతాం. కానీ వచ్చేవాళ్ళు చెప్పుల దగ్గర ఉండండి అంటే అది ఎవరు తీసుకోము. కానీ అది కూడా సేవే. ఎందుకు తీసుకోము అంటే మన మనసు కష్టమే, మన అహంకారం మీద దెబ్బ పడుతుంది చెప్పుల దగ్గర ఉన్నామని. ఇది చూడడానికి ప్రతికూల సేవలా కనిపిస్తుంది. కానీ నిజమైనటువంటి భగవద్భక్తుడు తనకి పూజారిని చేసినా సరే, లేదా పోయి టాయిలెట్లు క్లీన్ చేయమన్నా సరే, తను ఒకటే దృష్టిలో పెట్టుకుంటాడు, ఇది కృష్ణుడి సేవ అనుకుంటాడు అంతే. ఇది హై స్థాయా, ఇది లో స్థాయా, దీనంతా చూసి నన్ను ఎవరు అనుకుంటారు, ఇలా వెళ్తే నన్ను ఎవరు ఎలా అనుకుంటారు, అసలు ఆలోచించారు. అలా ఆలోచించినట్లయితే, లేదా ఆ భావనలో మనం ఉన్నట్లయితే, సో మనం ఇంకా స్థాయి ఎదగలేదు. సో భీష్ముడు ఇక్కడ నెగిటివ్ రోల్ ప్లే చేయడానికి కారణం ఏంటంటే, కృష్ణుడు ఆ సేవ చేయమన్నాడు, నెగిటివ్ రోల్ తీసుకోమన్నాడు ప్రపంచాన్ని నేర్పించడానికి. అయితే అదే భీష్ముడిని ఒక గ్లోరీస్ కూడా చెప్పాడు తర్వాత. అదే భీష్ముడి యొక్క ఉన్నతమైన స్థాయిని కూడా తన ఆఖరి ఘట్టంలో, తన అంపసైన మీద పడుకున్నప్పుడు, సో భీష్ముడి యొక్క ఉన్నతమైన స్థాయిని కృష్ణుడు మళ్ళీ హైలైట్ చేశాడు. చెప్పాను కదా, ఏ భక్తుడైతే కృష్ణుడు చెప్పినప్పుడు తను ఏది ఆలోచించకుండా, అది నెగిటివ్ రోల్ అయినా పాజిటివ్ రోల్ అయినా తీసుకొని ముందుకెళ్తే
అంతిమంగా కృష్ణుడు మళ్ళీ ఆ భక్తుడినే మళ్ళీ హైలైట్ చేస్తాడు. సో అంతిమ ఘట్టంలో భీష్ముడి యొక్క ఇదేంటి, నేను వెళ్ళిపోయేటప్పుడు నా కళ్ళు నిన్ను చూడాలి, నా కళ్ళు నిన్ను చూస్తూనే, నిన్ను స్మరించుకుంటూనే నేను వెళ్ళాలి అనుకుంటాడు. సో అట్లాగే కృష్ణుడు ఆఖరి రోజుల్లో వస్తాడు, ఆఖరి సమయంలో వస్తాడు. అలాగే పాండవుల్ని వెంట పెట్టుకుని వస్తాడు కృష్ణుడు. ఎలా వెంట పెట్టుకుని వస్తాడంటే బాగా నగలు ఫుల్గా దిగేసి బ్రహ్మాండంగా మంచి టీవీ ప్రదర్శించేటువంటి విధంగా సో ఆ పాండవులు తయారు చేసుకొని తీసుకుని వస్తాడు భీష్ముడి దగ్గర. సో జనరల్ గా చనిపోయే వ్యక్తి దగ్గర మనం ఎందుకు అంత అలంకారం చేసుకొని బ్రహ్మాండంగా కాస్ట్యూమ్స్ వేసుకొని, జనరల్గా మనం పోం కదా, కొన్ని రోజుల్లో కొన్ని నిమిషాలు కొన్ని గంటలు చనిపోతుంది. సాధారణంగా మనం ఉన్న పరిస్థితి నుంచి అట్లా వచ్చేస్తాం. కానీ ఇక్కడ కృష్ణుడు ప్రత్యేకంగా వాళ్ళకి అలాంటి లేదు, మీరు బాగా తయారవ్వాలి, బాగా తయారవ్వాలి, మీరు భీష్ముడి దగ్గర రావాలి, మనందరూ అడిగి వెళ్దాం. కానీ యాక్చువల్గా భీష్ముడు వాళ్ళందరూ అలా అలంకరించి అంత అద్భుతంగా వాళ్ళ జీవిత వాళ్ళ వేషాలు చూసి చాలా ఆనందపడి ఇంకా ప్రశాంతం అయిపోతారు అన్నమాట. ఆహా, ఇంకా ఈ కురువంశం ఇంకా మంచి వాళ్ళ చేతుల్లో ఉంది, ఇంకా నేను నిష్క్రమించవచ్చు. ఇప్పుడు దాకా నేను అనుకున్నది ఎలా నేను ఉన్నంత వరకు ఎలా నేను కాపాడుకోవాలన్నటువంటి నా యొక్క ఈ కోరిక. సో వీళ్ళందరి ఈ అద్భుతమైనటువంటి ఈ వేషధారణ నేను చూసాను. నిజంగా రాజులాగా వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా నాకు ఇంకే దిగులు లేదు అని తను వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాను. సో ఎక్కడో ఒక భక్తుడి యొక్క భావాన్ని కృష్ణుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నార్మల్గా వచ్చిన్నారు అనుకోండి, నార్మల్గా ఇవన్నీ కూడా కిరీటాలు అన్ని పెట్టుకోకుండా వచ్చిన్నారు, ఖచ్చితంగా భీష్ముడు చూసి బాధపడేవాడు. కానీ వాళ్ళని ఆ రూపంలో వాళ్ళందరినీ ఆ వేషం చూసినప్పుడు అద్భుతంగా ఆయన ఆనందపడతాడు యాక్చువల్గా. ఎందుకంటే పాండవులు భక్తుడే, భీష్ముడు భక్తుడే. సో వీళ్ళందరికీ తెలుసు కృష్ణుడితో కనెక్షన్ ఏంటో తెలుసు. సో ఎప్పుడైతే తోటి భక్తులను చూశాడో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వాళ్ళు పాలించబోతున్నప్పుడు తన అద్భుతమైన తన యొక్క కోరిక చిరకాల కోరిక నెరవేరబోతుంది. సో అప్పుడు దాకా ధర్మరాజు పూర్తి అంటే ఇంకా శోక సముద్రంలో ఉంటాడు అనమాట. ధర్మరాజు నా వాళ్ళు చచ్చిపోయారు, నా వాళ్ళు ఇంతమంది ఇంత ఇబ్బంది పడ్డారు, ముఖ్యంగా మా పెద్దనాన్న ధృతరాష్ట్రుడి యొక్క బిడ్డలు, నా అన్నం తమ్ములు అంతా చచ్చిపోయారే, దానికి మెయిన్ కారణం నేనే 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 నేను ఎప్పుడు పోద్ది, ఎప్పుడు నాకెప్పుడు ఇలాంటి చావు వస్తే బాగుండేమో, నేను ఇంకా దీనివల్ల నేను ఇంకా పాపం అనుభవిస్తే బాగుండేమో. అంటే యుద్ధం జరిగి చాలా కాలం అయిపోయింది అప్పటికి. కానీ ఇతను ధృతరాష్ట్రం తన దగ్గరే పెట్టుకున్నారు, గంధాన్ని తన దగ్గరే పెట్టుకొని, అంటే వాళ్ళకు ఆ కొడుకులు పోయేటువంటి ఆ బాధ తెచ్చడానికి తను రోజు వాళ్ళకి సేవ చేసుకుంటున్నాడు. అయినా కూడా వాళ్ళని చూసినప్పుడు ఇతనికి బాధ. కృష్ణుడు కౌన్సిలింగ్ చేశాడు వాళ్ళకి, ఇదేం లేదు, ఇది కర్మ ప్రకారం జరగాల్సిందే, ఇదంతా నువ్వు చేసిందేమే అనుకో. వ్యాసుడే స్వయంగా వచ్చి ధర్మరాజుతో మాట్లాడతాడు, నువ్వు ఇట్లా కాదు, ఇది కాదు, నీది ఇక్కడ ఏం తప్పు లేదు, ఇదంతా కూడా. అయినా ఎక్కడ కూడా అసలు అతను వీటికి ఏది కూడా అతను అంటే తన బాధని దిగమింపుకోలేక అదే బాధలో ఉంటాడు. అట్లానే కృష్ణుడు కౌన్సిలింగ్ చేసి వ్యాసుడు కూడా కౌన్సిలింగ్ చేస్తే కూడా ఆయనలో లోపల నుండి ఆ బాధ పోలేదు అంటే. సో కృష్ణుడి యొక్క హెయిర్ ప్లాన్ ఏంటి అంటే, సో తన బాధను పోగొట్టేవాడు ఎవరంటే భీష్ముడే ఉంటాడు. ఎందుకంటే భీష్ముడు కదా, అంటే ఎఫెక్టెడ్ పార్టీ వచ్చి భీష్ముడు. ఇబ్బంది పడి లేదా ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం, ఈ పరిస్థితిలో ఉన్నా కూడా భీష్ముడు ధర్మరాజు గురించి ఏమనుకుంటున్నాడు, పాండవుల గురించి ఏమనుకుంటున్నాడు, అది భీష్ముడి నోట్ల నుంచి కానీ వింటే అప్పుడు తనకి యాక్చువల్గా తనలో ఉన్నటువంటి ఆవేదన అంతా తగ్గుతుంది అన్నమాట. సో అప్పుడు మీరు గమనిస్తే ఎప్పుడైతే ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు, మొత్తం తన బాణాలతో నిండిపోయినప్పుడు, తన శరీరం అంతా బాణాలతో నిండినప్పటికీ, నంబర్ 2 ఇంకా అతి కొన్ని క్షణాలు, అది కొన్ని నిమిషాలు తన ప్రాణం పోతున్నప్పుడు యాక్చువల్గా మనసు ఒక స్థితిలో ఉంటుంది. అంటే శరీరం అంతా బాధపడుతున్నప్పుడు మొత్తం గాయాలు నిండిపోయి
కొంత కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు వెళ్ళిపోతున్న వ్యక్తికి యాక్చువల్గా మనసు స్థిరంగా ఉండదు. చాలా భయాలతోనూ, బాధలతోనూ, ఆవేదనతోనూ ఎంతో సతమతం ఉంటుంది మనసు. కానీ ఆ సమయంలో కూడా ధర్మరాజుకి కొన్ని శాస్త్రాలు చెప్తారు అనమాట. ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, రాజధర్మం, ఇవన్నీ అది వివరిస్తాడు అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణుడు భీష్ముడు ఏదైతే మనం అదే అదనం వైపు ఉండి తన మొత్తం పేరు ప్రఖ్యాతులని పోగొట్టుకున్నాడే, కృష్ణుడు మాట విని కౌరవుల వైపు ఉండి ఒకవేళ కృష్ణుడు అన్యాయం చేశాడేమో భీష్ముడికి, అంత గొప్ప వ్యక్తికి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చి అది కూడా సెకండ్ ముందు పెట్టి సో ఇలాంటి ఒక చావుని తెప్పిస్తే అందులో కృష్ణుడి మీద కూడా మనకు కోపం రావచ్చు. కానీ ఇక్కడ గమనిస్తే కృష్ణుడు ఫైనల్ గా భీష్ముడికి ఇచ్చేటువంటి మనకు నేర్పించేది ఏంటంటే, సో నా భక్తుడు చూసారా, ఇంత ఘోరమైన ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా తన మనసు ఇంత అల్లకలగా సరే తను చాలా స్థిరంగా తన ధర్మశాస్త్రాన్ని చెప్పగలుగుతున్నాడు. అని ఈ లోకంలో ఇంతవరకు కనివిని ఎరుగునటువంటి అన్ని శాస్త్రాలు భీష్ముడు ధర్మరాజు చెప్తున్నాడు. అది నా భక్తుడికి మాత్రమే సాధ్యం. అని ఇన్ని ఇబ్బందుల్లో కూడా, ఇంత క్లిష్టకర పరిస్థితుల్లో కూడా తన మనసును పూర్తి కంట్రోల్లో పెట్టుకొని తన బాధ్యత నిర్వర్తించేవాడు నా భక్తుడు మాత్రమే అని భీష్ముడి యొక్క స్థాయిని పెంచడం అనమాట. సో అందువల్ల మనం నేర్చుకోవాల్సిందంటే, వాట్ ఎవర్ వీ డూ ఫర్ కృష్ణ, అది చిన్న స్థాయిలో చేసినా పెద్ద స్థాయిలో చేసినా ఓకే, అది గురువు ఆజ్ఞ వరకు ఒకసారి నెగిటివ్గా ఉన్నా సరే పాజిటివ్గా ఉన్నా సరే, అల్టిమేట్ గా అప్పుడున్న సమాజం లేదా అప్పుడున్నటువంటి మన పక్కన ఉన్న వ్యక్తులు, మనతో పాటు ఉన్న వ్యక్తులు మనం తప్పుగా అర్థం చేసుకున్న మన మీద అనేకమైనటువంటి అబంధాలు మోపిన మానవంతో ఎన్ని రకాలుగా మనం చుట్టుముట్టినా సరే, సో అంతిమంగా తన యొక్క ఫ్యూచర్ ఓకేనా, తన యొక్క డెస్టినేషన్ గ్లోరియస్ గా ఉండబోతుంది, చాలా ఉన్నతంగా ఉండబోతుంది. సో ఇది కేవలం దయచేసి ఇది కేవలం ఏదో ఒక ద్వాపర యుగానికో ఒక త్రేతాయుగానికో లేదా ఒక సత్యుగానికి ఇది పరిమితం అయింది, ఈ కలిలో ఇవన్నీ ఎవరు చూశారు, ఇవన్నీ ఇదంతా ఇప్పుడు జరిగేది అది అయ్యేదా అని దయచేసి అలాంటి సందేహం పెట్టుకోవద్దాను. సో నేను నా కళ్ళ ముందర చూశాను, ఇస్కాన్ కమిటీలో చూశాను. ఇస్కాన్ కమిటీ దాటి కూడా ఎవరైతే కృష్ణుడే నమ్ముకొని కృష్ణుడే తన ప్రాణంగా జీవించే అందరి యొక్క అంతిమ ఘట్టాలు చాలా ఉన్నతంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ క్షణంలో కూడా, ఈ పరిస్థితుల్లో కూడా. సో అల్టిమేట్ గా మనం ఈ మార్గంలోకి రావడం ఒక విషయం అయితే, దీంట్లో ఉన్న నియమాలు మనం పాటిస్తూ, దీంట్లో ఉన్న సాధన మనం చేస్తూ, అల్టిమేట్ గా కృష్ణుని మనం గ్లోరిఫై చేస్తూ 10 మంది మనం చెప్పే క్రమంలో రకరకాలుగా మన మీద మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చాలా వస్తాయి మనకి. కానీ అల్టిమేట్ గా ఆ ఇబ్బంది కలిగే పరిస్థితులు మన ఈ కుటుంబంలో ఉన్న వస్తూనే ఉన్నాయి, మన ఉద్యోగంలో ఉన్న వస్తూనే ఉన్నాయి, వ్యాపారం చేసిన వస్తూనే ఉన్నాయి. ఇబ్బందుల పరిస్థితులు లేకుండా ఎక్కడుంది ఇక్కడ సేఫ్గా. కానీ ఆ ఇబ్బందుల పరిస్థితులు కృష్ణుడి కోసం మనం చేసినట్లయితే, కృష్ణుడి కోసం మన ఇబ్బందులు పడినట్లయితే, అల్టిమేట్ గా మన పడిన ప్రతి ఇబ్బంది కష్టం అది దానికి ఒక వర్త్ ఉందన్నమాట, దానికి ఒక విలువ ఉంది దానికి. దాన్ని మనం 100% కృష్ణ దానికి కావాల్సిన విధంగా మనకు అన్ని చేకూరుస్తాడు. సో ఇక్కడ అర్జునుడు పైన చూస్తే భిక్షేత్రడం చాలా మేలు అంటాడు. ఇక్కడ ఎన్ని నాకెందుకు ఇంతమంది అందులో ముఖ్యంగా నాకు గురువులతో సమానమైనటువంటి భీష్ముడు, ద్రోణాచార్యులు వాళ్ళు చంపడం వల్ల ఈ సో రక్తంతో నిండిపోయినటువంటి ఆహారాన్ని లేదా ఆ విలాసాలను నేను అనుభవించడం కంటే కూడా సో భిక్షేత్రం చాలా మేలు అనేసి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా అర్జున్ లాంటి వ్యక్తులకి ఆవేశంలో కొన్ని భరించలేక భిక్ష ఎత్తితే మేలు అనుకోవడం ప్రస్తుతానికి రిలీఫ్ ఇవ్వచ్చేమో ఆ టైంకి, అంటే దాన్ని ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక, లేకపోతే ఆ పరిస్థితిని సరిగ్గా మేనేజ్ చేయలేక అతను ఈ పరిస్థితి రావచ్చేమో. కానీ యాక్చువల్గా తను భిక్షాటంగా ఎత్తాడంటే తన స్వభావానికి విరుద్ధం ఉంది. క్షత్రుడు ఎప్పుడు భిక్షాటం చేయలేడు, తన స్వభావాన్ని బట్టి. తన స్వభావాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ చేయగలడే కానీ తను ఎప్పుడు భిక్షాటం చేయలేడు. అది ప్రస్తుతానికి ఈ భయంకరమైనటువంటి
ఈ సిచ్యువేషన్ డీల్ చేయలేక వెంటనే నేను భిక్షాటం ఎత్తాను అని చెప్పాడే కానీ, ఎత్తగలను అని చెప్పాడే కానీ వాస్తవంగా అది ప్రాక్టికాలిటీ కాదు లైఫ్లో. తను భిక్షం ఎత్తే పరిస్థితి కానీ వచ్చింది అని అంటే, ఎవరైనా వచ్చి ఆ భిక్షాటని అడిగేటప్పుడు చెప్పో నువ్వేంది అని పక్కన ఇట్లా అన్నారు అనుకోండి, లోపల క్షత్రియ స్వభావం బయటకు వచ్చి చంపేస్తాడు అన్నమాట. అంటే లోపల ఉన్న స్వభావానికి మనం తీసుకునే రోల్కి ఓకే, సో ఖచ్చితంగా మ్యాచింగ్ ఉండాలి ఇక్కడ. కానీ ఇచ్చిన బై బర్త్ అండ్ బై క్వాలిటీస్ రెండు ఆయన క్షత్రియుడు. కానీ ఏమి భిక్షను ఎత్తుకుంటారు అని అంటే, దాన్ని యాక్చువల్లీ ఎక్కువ కాలం కూడా భిక్షాటను ఎత్తుకోలేడు. సో మళ్ళీ ఎప్పుడో తన క్షత్రియ క్వాలిటీస్ బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఇబ్బంది పడుతుంది మళ్ళీ. అందుకే కృష్ణుడు బేరం ఆడేటప్పుడు కూడా వెళ్ళి వాళ్ళకి ఒక మెసెంజర్గా వాళ్ళు వెళ్ళినప్పుడు ఓకే కనీసం వాళ్ళకి 5 ఊర్లైనా ఇవ్వండి, అసలు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక 5 ఊర్లైనా ఇవ్వండి, రాజ్యం మొత్తం మీరు ఒక 5 ఊర్లైనా ఎందుకు ఇవ్వమన్నాడు? ఎందుకంటే వాళ్ళు ఇంకొకరి కింద వాళ్ళు ఉండలేరు, ఇంకొకరి కింద వాళ్ళు యాచించలేరు. కృష్ణుడు బెటర్గా ఆలోచించాడు వాళ్ళ స్వభావం ఏంటని. అది కనీసం 5 ఊర్లైనా ఒక ఊరిని ఒకరిని ఏలుకుంటారు, అది తద్వారా వాళ్ళ స్వభావానికి వాళ్ళు న్యాయం చేయగలుగుతారు, వాళ్ళు దాన్ని బ్రహ్మాండంగా. కానీ ఇక్కడ అర్జునుడు ఏమన్నా నేను భిక్షను ఎత్తుకుంటాను, అది జరిగే పని కాదు. కానీ ఒక విధంగా మనం చెప్పాలంటే అర్జునుడికి ఒక చెప్పండి మోక్షానికి అర్హుడైతాడు. ఇంకొక కాంటెక్స్ట్ అంటే అనుభవించడానికి అన్ని వసతులు తన అవకాశం తన దగ్గర ఉన్నప్పటికీ కూడా తను అనుభవించాలనుకోవట్లేదు. అది యాక్చువల్లీ రియల్ సన్యాసం. రియల్ సన్యాసం అంటే, రియల్ వైరాగ్యం అంటే ఏంటంటే అన్నీ ఉన్నప్పుడు వాటి మీద వ్యామోహం లేకపోవడమే రియల్ వైరాగ్యం. ఆ రియల్ వైరాగ్యం మోక్షానికి దారితీస్తుంది. ఒక కాంటెక్స్ట్ లో ఓకే ఇవ్వదు. ఎందుకంటే నా దగ్గర ఏమి లేవనుకోండి, నాకు ఏర్పడినప్పుడు అప్పుడే వైరాగ్యం పెద్ద విషయం కాదు. నేను కోరుకున్నా నాకు రావండి. కానీ అన్ని అందుబాటులో ఉండి అన్ని వాటి మధ్యలో మనం బతుకుతూ కూడా వాటి మీద మనకి ఎటువంటి ఆసక్తి లేకపోవడం అనేది నిజమైన వైరాగ్యం. సన్యాసి అంటే ఏమి చేయకుండా ఒక దగ్గర కూర్చొని తను ధ్యానం చేయడం అసలు వైరాగ్యం కాదు. అందరితో పాటు ఉంటూ సమాజ శ్రేయస్సు కోరుకుంటూ అందరితో మధ్యలో తిరుగుతూ పెద్ద పెద్ద విలాసమైన జీవితాలు విలాసమైనటువంటి వసతులు ఉన్నప్పటికీ కూడా వాటి మీద అటాచ్మెంట్ లేకుండా ఉంటుంది. అంటే ఈ రోజు నువ్వు 5 స్టార్లో ఉంటే ఉంటావు, రేపు నడిపోయి ఆడిపోయి ఆ గుడిస్లో ఉండమంటే వితౌట్ ఎనీ అటాచ్మెంట్స్, ఎటువంటి ఆసక్తి, ఎటువంటి బంధకాలు లేకుండా. దట్ ఈస్ వాళ్ళ అంటే బై హార్ట్ హీఈస్ ఇన్ వైరాగ్య అన్నమాట. చాలా మంది మనం రియల్ టైం కూడా మనం చూడవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం ఈజ్ ఆల్సో గ్రేట్ సన్యాసి లాగా చెప్తున్నమాట. డిస్పైట్ అతను తీసుకెళ్ళి ఆ పొజిషన్ లో పెట్టినా, ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినా, లేకపోతే ఇంకొక దాంట్లో అన్ని పెట్టినా సరే తన అనుభవించినటువంటి తన వెంట అంటే ఎప్పుడు రాలేదన్నమాట. ఈజ్ ఆల్సో గ్రేట్ సన్యాసి. సన్యాసి అంటే కేవలం కషాయం వేసుకొని తిరగం పెట్టుకొని ఏదో ఒక దండం పెట్టుకుని తిరిగే వాళ్ళే సన్యాసులు అనే కాదు. సో మీకు ఈ తర్వాత కూడా కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ అర్జున భిక్షాటం ఎక్కడ అనేది మేలు అనుకుంటాడు, తనకి అది బెస్ట్ అనుకుంటాడు. కానీ కృష్ణ దాన్ని పక్కన పెట్టేస్తాడు. అది నీకు అంత మేలైంది కాదు, అది మంచిది కాదు. నువ్వు ప్రస్తుతానికి నువ్వు టెంపరీగా భిక్షాటం మేలంటున్నావు, కానీ అది నీకు ఏ విధంగా నీకు మేలు చేయగలవు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పాడు, అంతకుముందు 1.44, 45 ఫస్ట్ చాప్టర్ 44, 45 శ్లోకాలు దీనికంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మేలు అని కూడా అక్కడ అంటున్నారు అనమాట. సో ఎంతసేపు సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను, కానీ తన స్వభావం అంత ఈజీగా పోనివ్వదు. మన కుటుంబంలో కూడా ఒక్కోసారి మనం సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక నేను టెంపుల్లో జాయిన్ అయిపోతాను, లేకపోతే టెంపుల్లో ఏదో ఒక చేసేసుకొని నేను ఉంటాను అని అనుకుంటాము. కానీ అది ఈజీగా ఓకే. సో దట్ వైరాగ్య విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ unable to handle situations. So
సో ఆ వైరాగ్యం అనేది ఫాల్స్ వైరాగ్యం అనమాట. ఆ వైరాగ్యం సరైన వైరాగ్యం కాదు. సో వైరాగ్యం అంటే కృష్ణుడి మీద ప్రేమతో వెళ్ళాలి. సమాజ శ్రేయస్సు కోరి సమాజానికి ఇంకేదైనా ఇంకొంచెం ఉన్నతంగా మనం ఏదైనా చెయ్యాలని దానికోసం అంటే మనకి సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత అయినా కానీ కృష్ణుడి మీద ఉన్న ప్రేమతో అయినా సరే సో వాటి మీద మనం వెళ్ళాలి తప్ప ఇక్కడేదో మనం ఎవరో అన్నారనో లేదా ఇక్కడేదో మనం ఏదో చిన్నగా చేయలేకపోయామను ఏదో మనం ఉంటే కొద్దిగా నాశనం అయిపోతాయేమో అన్న జస్ట్ ఆ సిచ్యువేషన్స్ ని ఇదేవి మనం వెళ్ళడానికి లేదు. చాలా సందర్భాల్లో ఇంటి నుంచి మేము పారిపోయి వచ్చేసాము, ఇంట్లో మాకు అట్లా ఉండే పరిస్థితి ఇట్లా ఉండే ఇంటికి వచ్చేసాము, వాళ్ళంతా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు 2 రోజుల తర్వాత. సో ఎవరైతే వాస్తవానికి కృష్ణుడిని అర్థం చేసుకోవాలి, జీవిత సత్యం తెలుసుకోవాలి, సో భగవంతుడికి అనేటువంటి భగవంతుడిని చేరుకోవాలనే భావనను వాళ్ళు శాశ్వతం తెలుస్తారన్నమాట. సో ఏదో అట్లాగా కూడా నాకు భిక్షాటం కావాలి వెళ్ళిపోతానంటే అది కుదరదు. మళ్ళీ మనం డ్రాగ్ చేయబడతాం, నిస్సహాయంగా మనం మళ్ళీ లాగేస్తాయి అన్నమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ అర్జునుడి యొక్క స్థితిగతులు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు నా గురువులైనట్టు ఈ మహానుభావులు వీళ్ళ ప్రాణం పరంగా పెట్టి ఇవన్నీ నేను చేయలేను. సో కాబట్టి దయచేసి నేను వెళ్ళిపోవాలి, భిక్షాటం అనేది చేసుకుంటాను. 2.6 సింపుల్దే, చిన్నదే, బట్ మంచి మెసేజ్ ఉన్నది అన్నమాట. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమా యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవశామా స్తేవ స్థితా ప్రాముఖే ధృతరాష్ట్రః నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమా యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవశామా స్తేవ స్థితాః ప్రాముఖే ధృతరాష్ట్రః నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమా యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః స్తేవ స్థితాః ప్రముఖే ధృతరాష్ట్రః. భావము వారిని జయించడము లేదా వారిచే జయింపబడము అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా నాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడం వ్యర్థము, అయినా వారి యుద్ధ రంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. 2.6. సో కృష్ణుడు అర్జునుడి యొక్క 5వ కారణం ఎందుకు నేను యుద్ధం చేయలేకపోతానంటే ఇండెసిషన్ అన్నమాట. మేము జయిస్తాము లేకపోతే వాళ్ళు మమ్మల్ని జయిస్తారో తెలియలేని పరిస్థితిలో ఉన్నాము. మేము జీవించకూడదు, వాళ్ళు చంపి మేము ఎట్లా జీవించగలను మేము ఆలోచిస్తున్నాము, కానీ వాళ్ళు మాత్రం రెడీగా మమ్మల్ని చంపడానికి ఎదుర్కొన్నారు ఇప్పుడు రెడీగా. ఫస్ట్ క్లారిటీ లేదు, మేము జయిస్తామో ఓడిపోతామో మాకు తెలియదు. నేను తలపెట్టే ఈ కార్యక్రమంలో మాకు జయం మమ్మల్ని వరిస్తుందో లేదా మేము ఓడిపోతామో మాకు తెలియదు. రెండోది వద్దు, ఎందుకు ఇదంతా ఈ ఇబ్బంది అంతా, ఎందుకు ఈ కష్టం అంతా, సర్లే వాళ్ళే రాజ్యం అనుభవించలే అని ఒకవేళ మేము వెళ్ళిపోవాలనుకున్నా సరే వాళ్ళు మమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నారు. సో కంప్లీట్ గా అతను ఎటు పోవాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక ఒక సందిగ్ధ స్థితిలో పడిపోయినాడు అన్నమాట. వాస్తవానికి సైకలాజికల్ గా తన బ్యాక్గ్రౌండ్ లో కూడా మనం గమనిస్తే తను ఒక షాక్ లో ఉన్నాడు అనమాట. ఏంటా షాక్ అంటే
నేను ఇంత అద్భుతమైన కారణాలు చెప్పినప్పుడు నేను ఎందుకు యుద్ధం చేయలేదని శాస్త్రాల నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, గురు పరంపర నుంచి నేను కోట్ చేస్తే కృష్ణుడు ఎందుకు అన్నప్పుడు నన్ను ఇంత మాట ఎందుకు అన్నాడు? కృష్ణుడు నన్ను ఇలాంటి మాటలతో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు? వాళ్ళుగా నేను ధర్మ ప్రకారం మాట్లాడినప్పుడు, గురు పరంపర ఆధారంగా మాట్లాడినప్పుడు యాక్చువల్లీ కృష్ణుడు అదేమన్నా కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు అనుకున్నాను. ఎందుకంటే నేను పూర్తిగా కంట్రోల్తో మాట్లాడుతున్నాను. నేను చెప్పేది ప్రతి నాలో ఎటువంటి నాకు లోభంతోనో మోహంతోనో అవి ఏవి నన్ను కబలించలేదు. నేను పూర్తి సెన్సెస్తో, ఇంద్రియాలు పూర్తి నిగ్రహంతో, మనసు పూర్తి నిగ్రహంతో నేను ఇంటిదిగా మాట్లాడినప్పుడు కృష్ణుడు అసలు నీలో ఈ కల్మషాలు, అసలు నీలో ఈ మురికి ఎలా చేరింది అన్నాడు. అసలు నువ్వు ఆర్యుడివేనా అన్నాడు. అసలు ఈ నపుంసక లక్షణాలు ఇలా ఎలా వచ్చాయి అంటున్నాడు. అంటే అతనికి బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది ఇప్పుడు. అంటే ఫస్ట్ టైం కాన్ఫిడెంట్ ఉన్నాడు, నేను యుద్ధం నుంచి వెళ్ళిపోతాను అని కాన్ఫిడెంట్ అయిపోయాడు ఒకప్పుడు. ఇంత ముందర నేను యుద్ధం చేయనని పక్కన పడేశాడు ఆయుధాలను. కానీ ఎప్పుడైతే రెండో శ్లోకం నుంచి కృష్ణుడు కౌంటర్ చేయడం ప్రారంభించాడో ఇతను పూర్తిగా సంగీతంలో పడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పేది కరెక్టేనా, లేదా కృష్ణుడు చెప్పేది కరెక్టా, లేదా ఊరి కృష్ణుడు ఇంత మాట అంట కదా. పైగా ఏదైతే నేను ప్రతిదీ కూడా ఎంతో జాగ్రత్తగా పూర్తి బాధ్యతతో నేనైతే మాట్లాడానో దాన్ని ఆయన అన్నాడు మురికట్టు జరిగింది అన్నాడు. సో తనకున్నటువంటి అభిప్రాయాలకి, తనకున్నటువంటి జ్ఞానానికి సో కృష్ణుడు ఇంత మాట అన్నాడు కాబట్టి, కృష్ణుడు ఇంత మాట తన్ని అన్నాడు కాబట్టి కృష్ణుడు చెప్పింది కరెక్టేనేమో. లేకపోతే కృష్ణుడు ఎందుకు అంత డైరెక్ట్ అటాక్ ఎందుకు చేస్తాడు? డైరెక్ట్ గా ఇంత మాట ఎందుకు అంటాడు? అసలు మీరు ఈ లక్షణం ఎలా చేరినాయి అని అంటే ఇప్పుడు అంటే ఒకవైపు వాళ్ళు ఎప్పుడు చంపుతారో అది ఒక ప్రాబ్లం ఉంది. నేను చంపితే మా జీవితం, మా భవిష్యత్తు ఇలా ఉండబోద్దని అదొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కొత్తగా మూడో ప్రాబ్లం జరిగింది. కృష్ణుడు ఇంత మాట అంటే ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ మనం నడుచుకోవాల్సిన విధంగా నడుచుకోకుండా మనం ఇంక వేరే విధంగా నడుచుకుంటున్నాం ఏంది, అయితే కృష్ణుడు ఎందుకు ఇంత మాట అంటాడు అని ఇక్కడ పూర్తి సందిగ్ధంలో పడిపోతారు అన్నమాట. అందుకని మేము జయిస్తామో ఓడిపోతామో నాకు తెలియదు. కొన్ని మేము వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా? సో ఇండెసిషన్, ఎటు పోలేని పరిస్థితి ఇరుక్కోబోయాడు. సో ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఈ ప్రపంచంలో ఎంత మేధాశక్తి వచ్చినా సరే, మన మేధా సంపన్నులైనా సరే, శాస్త్రాల్లో పండితులైనా సరే, పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ భౌతిక ప్రపంచం ఏం చేయగలదంటే తనని ఒక పాయింట్ నిలబెట్టేయగలుగుతుంది, ఎటు పోలేనికుండా. సో అర్జున్ లాంటి వాడికి ఈ పరిస్థితి వచ్చింది అంటే, అర్జున్ లాంటి వ్యక్తికి కూడా ఈ పరిస్థితి వచ్చింది అని అంటే దేవతలను సైతం, దేవతల లోకాలకు వెళ్ళే సామర్థ్యం, దేవతలు సైతం రక్షించగల సామర్థ్యం అర్జునుడికి ఉంది. స్వయంగా కృష్ణుడు పక్కన ఉంది. గురుకులంలో భీష్ముడు, ద్రోణాచార్యులు, విదురుడు లాంటి వాళ్ళకి ఎప్పుడు సలహాలు, సందేహాలు ఇస్తూ శాస్త్ర పరిజ్ఞానం ఉండి పూర్తి మనసు నిగ్రహంతో, ఇంద్రియాల నిగ్రహంతో ఉంది. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి సన్నిధిలో పడుతున్నాడు అని అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా పడుతున్నారు అసలు సన్నిధిలో. భౌతిక ప్రపంచం అలా పనిచేస్తుంది. సో ఎటువంటి వాళ్ళైనా సరే ఇక్కడ ఈ పరిస్థితికి రావాల్సిందే, వచ్చే తీరాలి.
అయితే ఇది బెస్ట్ సిచ్యువేషన్ కూడా అన్నమాట, మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా. ఈ సిచ్యువేషన్ మనకి బెస్ట్ సిచ్యువేషన్. అన్ని దారులు మూసుకున్నప్పుడు, మనకి ఇంకేమీ దొరకనప్పుడు మనం సాధారణంగా అటు ఇటు చూస్తుంటాం. కానీ ఏమీ దొరకనప్పుడు ద బెస్ట్ సిచ్యువేషన్ ఇస్ సీఎం, పైన చూడడం. అంటే ఏంది? ప్రార్థించడం. సో రేపు క్లాస్లో ఈ శ్లోకానికి కొద్దిగా వివరంలోకి వెళ్ళి, సో అర్జునుడు, అన్ని డోర్లు మూసిపోయిన అర్జునుడికి తను పైన చూస్తాడు. ఎవరి పైన? ఎవరి మీద చూస్తాడు ఆయన? కృష్ణుడి మీద చూస్తాడు. కృష్ణుడితో తన అదృష్టం ఉంది కాబట్టి, తన పక్కనే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి తను వెంటనే తనలో ఉన్నటువంటి ఈ సందిగ్ధంలో నుంచి అతను బయటపడడానికి అవకాశం తనకు కనబడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంపల్సరీగా 100% గురువు అవసరం అన్నమాట. మానవ జన్మ అంటేనే గురువు సంబంధం. ఏ మానవ జన్మలో ఏ మానవుడు గురువు లేడో అతను ఖచ్చితంగా తను ఈ కర్మలను చెప్పడం బయటపడలేదు. ఆ గురువు కూడా కృష్ణుడి యొక్క గురు పరంపరలో నుంచి రావాలి. సో అది ఇంకొద్దిగా రేపు క్లాస్ మనం డిస్కస్ చేస్తాం.